హాయ్, ఈ వీడియోలో మనం అపెక్స్లో కాన్స్టెంట్స్ గురించి తెలుసుకుందాము. సో బిఫోర్ దాట్ మనం అనానిమస్ విండోలో విల్ రైట్ సంథింగ్. ఓకే, లెట్స్ క్లియర్ దిస్. సో ఒక ఇంటీజర్ తీసుకొని ఇంటీజర్ ఐని డిక్లేర్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, డిక్లేర్ చేసి దీనికి వాల్యూ ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ సిస్టమ్ డాట్ డీబగ్ ఐని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాము అండ్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత ప్రింట్ చేద్దాము. అండ్ దెన్ ఇప్పుడు I ఈక్వల్ టు 30 మళ్ళీ సేమ్ వాల్యూని ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ డిక్లేర్ చేసాము, నెక్స్ట్ ఇనిషియలైజ్ చేసాము, నెక్స్ట్ అప్డేట్ చేస్తున్నాం వాల్యూని. ఓకే, డిక్లేర్ చేసినప్పుడు మనం ఆ వాల్యూ ఏమి ఇనిషియలైజ్ చేయలేదు, అసైన్ చేయలేదు వాల్యూ ఏది కూడా ఫస్ట్. సో నల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ 20 ఇచ్చాము, సో 20. నెక్స్ట్ ఇక్కడ 30. సో మనం ఇక్కడ చేయగలుగుతున్నాము బట్ మనకు ఒక సిచ్యువేషన్ ఉంది. ఆ సిచ్యువేషన్లో ఆ వాల్యూస్ని అసలు అప్డేట్ చేయ ఒక ఫిక్స్డ్ వాల్యూకి అసైన్ చేయాలి. అలాంటప్పుడు మనం కాన్స్టెంట్స్ అపెక్స్ కాన్స్టెంట్స్ ఆర్ ద వేరియబుల్స్ whose values don't change after being initialized once. Constants can be defined using final keyword. ఓకే, ఒక్కసారి మనం ఆ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసి తర్వాత దాని వాల్యూ చేంజ్ చేయొద్దు అనుకుంటే మనం ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. ఓకే, లెట్స్ సీ హియర్ ఫైనల్ ఇంటీజర్ j. ఓకే, లెట్స్ ప్రింట్ j ఫస్ట్. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు డేటాని ఇనిషియలైజ్ చేస్తున్నాము. దెన్ అగైన్ లెట్స్ ప్రింట్ j. నౌ j ఈక్వల్ టు 30. ఓకే, అప్డేట్ చేస్తున్నాము. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. సి ఫైనల్ వేరియబుల్స్ ఆర్ ఆల్రెడీ బీ ఇనిషియలైజ్. ఇక్కడ లైన్ 12 లో వస్తుంది మనకి ఎర్రర్. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఏంటి ఎర్రర్? ఫైనల్ వేరియబుల్ హ్యాస్ బీన్ ఇనిషియలైజ్డ్. ఆల్రెడీ దీన్ని ఇనిషియలైజ్ చేసాము, మళ్ళీ మనం ఇనిషియలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇట్స్ షోయింగ్ అస్ ఎన్ ఎర్రర్. సో లెట్స్ కమెంట్ దిస్ ఫర్ నౌ. లెట్స్ ఎగ్జిక్యూట్. ఓకే, ఇది j వాల్యూ. ఓకే, ఇది నైన్త్ లైన్లో ఫస్ట్ మనం jని డిక్లేర్ చేసాము. ఇనిషియల్గా నల్ ఉంది, తర్వాత 20 పెట్టాము వాల్యూ jలోకి. అండ్ మనం దీన్ని ఇంకా అప్డేట్ చేయరాదు, ఓన్లీ ఇనిషియలైజేషన్ వరకే వీ హ్యావ్ డన్ ఇట్. దీన్ని అప్డేట్ చేయడానికి మనకి పాసిబిలిటీ ఉండదు. ఎప్పుడైతే ఒక ఇంటీజర్, నాట్ ఓన్లీ ఇంటీజర్, ఒక వేరియబుల్ ముందు మనం ఎప్పుడైతే ఫైనల్ కీవర్డ్ అని యూజ్ చేస్తామో వీ కాంట్ అప్డేట్ ద వాల్యూ. ఓకే, variable can be assigned at most once, either in a declaration itself or with a static initializer method if the constant is defined in a class. Okay, ఈ స్టాటిక్ వేరియబుల్ గురించి చూసినప్పుడు దెన్ స్టాటిక్ అండ్ ఫైనల్ ఎలా యూజ్ చేయాలి విల్ లెర్న్ అబౌట్ దట్ లేటర్. సో సింపుల్గా ఎప్పుడైనా ఒక వేరియబుల్ని మనం ఇనిషియలైజ్ చేసిన తర్వాత చేంజ్ చేయొద్దు అనుకున్నప్పుడు ఈ ఫైనల్ కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఓకే, yeah, that's all about this constants. Next video we'll learn about expressions and operators. Okay, yeah, that's all for this video. Thank you.